మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జగదీశ్వర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించారని కొనియాడారు. జగదీశ్వర్ రెడ్డి ఎప్పుడూ కూడా పార్టీలో ఎవరిని నొప్పించే ప్రయత్నం చేయకుండా సేవలు అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన ఏ విధంగా ముందుకు తీసుకుపో ఇప్పుడు ఆ రోజుల్లో ఎక్కడ సమస్య వచ్చినా అరంగేట్రం చేసినప్పుడు మొదటి తెలంగాణ ఉద్యమంలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తదనంతరం తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు సుదీర్ఘకాలంగా 10 సంవత్సరాల పాటు ప్రతి ప్రజా వ్యతిరేక అంశం పైన ముందుండి అవిభక్త పాలమూరు జిల్లా ఇంత పెద్ద జిల్లాను కూడా ఏకతాటి పైన కాంగ్రెస్ పార్టీ నడిపించి అందరినీ కూడా ఒకే కార్యోన్ముఖం చేసి ఒక పద్ధతి ప్రకారం పార్టీ నడిపించడం జరిగింది. రెండవది జగదీశ్వర్ రెడ్డి గారు సుదీర్ఘకాలంగా అంటే 99 నుంచి 2 దశాబ్దాల కాలం చూసినాం. ఏ రోజు కూడా ఒకరిని నొప్పించినట్టుగా నేను చూడలే, పరుషంగా మాట్లాడిన కూడా ఎప్పుడు చూడలే. సమస్య ఏదైనా పార్టీ పరంగా ఏదైనా ఇతర అంశాలు ఉంటే కూడా డెమోక్రాటిక్గా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఒకటి చేసి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సేవలు అందించిన వ్యక్తి.